కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని అద్భుతమైనటువంటి విషయాలను మనం హాయిగా తెలుసుకుంటూ వస్తున్నాం. మరి గత ఎపిసోడ్లో మనం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం. అది శ్వాస విశ్వానికి ఓ వారధి అనేది. అందులో ఒక సూత్రాన్ని మనం చెప్పుకున్నాం. ఆ ఉచ్ఛ్వాసానికి తరువాత నిశ్వాసానికి ముందర, అంటే ఈ రెండు శ్వాసల మధ్యలో నీవు పరమ ప్రాప్తాన్ని పొందు అన్నది ఆ సూత్రం. సత్యం అక్కడే ఉంటుంది, మరి మనం కూడా అక్కడే ఉంటాము. కానీ మనం సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం. కారణం, మన మనస్సు భవిష్యత్తులో కానీ లేదా గతంలో కానీ ఉంటుంది, సత్యం వర్తమానంలో ఉంటుంది. కాబట్టి మనం వర్తమానంలోకి వస్తే మనం సత్యాన్ని గుర్తించగలం. సత్యాన్ని ప్రత్యేకంగా అన్వేషించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనస్సు ప్రాపంచిక విషయాల మీ కోసం పరుగులు తీస్తూ ఉంటుంది, వాటితోనే ఉంటుంది. ఒక విషయం సాధిస్తే మరో విషయంలోకి, అట్లా సుఖదుఖాలు వీటితోనే పడి కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఏంటంటే జన్మించిన అంటే తొలి శ్వాస నుండి తుది శ్వాస వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితమే గడుపుతూ ఉన్నటువంటిది. ఇక్కడే మనకి ఈ శ్వాస అనేదే మనకి తెలియట్లేదు. శ్వాస యొక్క ప్రాముఖ్యతే మనకి తెలియట్లా. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వృద్ధులు అయిపోతున్నారు, కానీ వాళ్ళకి ఈ శ్వాస యొక్క స్థితి, శ్వాస యొక్క గమనిక, శ్వాస యొక్క ప్రాముఖ్యత తెలియట్లేదు. కానీ శివుడు ఇప్పుడు దీనికి అందించడానికి గల కారణం ఏంటి అంటే, మనం వర్తమానంలోకి రావటానికి ఇది మనకి అద్భుతంగా తోడ్పడుతుంది. శ్వాసే విశ్వానికి ఓ వారధి. అంటే ఈ శరీరానికి ఈ మనకి మధ్య ఉన్నటువంటిది వారధి శ్వాసే. అట్లాగే విశ్వానికి మనకి మధ్య ఉన్న వారధి ఈ శ్వాసే. మరి అట్లాగే కాలానికి మనకి మధ్య ఉన్నది వారధి ఈ శ్వాసే. అట్లాగే స్థలానికి మనకి మధ్య ఉన్న వారధి శ్వాసే. కాబట్టి ఈ శ్వాసను గనక మనం గమనించుకుంటూ వస్తే, ఈ శ్వాస విరామాలు ఉన్నాయి, ఆ శ్వాస విరామాల్ని గనక మనం పట్టుకోవడం నేర్చుకోగలిగితే, అభ్యసిస్తే, దాన్ని గనక ఆ బిందు స్థానాన్ని, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో రెండు బిందువులు ఉంటాయి. ఈ బిందు స్థానాల్ని మనం పట్టుకోగలిగితే అప్పుడు మనం వర్తమాన క్షణంలోకి వస్తాము. ఆ వర్తమాన క్షణంలోకి రావడమే పరమ ప్రాప్తానికి మనం చేరుకున్నట్లు. ఆ బిందు స్థానాన్ని పట్టుకోవటమే అసలైనటువంటి తంత్రము. కాబట్టి ఇది మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఈరోజు మనం ఇంకొక
సూత్రంలోకి అడుగు పెడదాం. 2 శ్వాసల మధ్య విరామాన్ని గుర్తించండి. దీనికి శివుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమిటి అంటే, తేజస్విని, ఈ అనుభవం ఉదయించవచ్చు 2 శ్వాసల మధ్యలో, ఉచ్ఛ్వాసానికి తరువాత నిశ్వాసానికి ముందర పరమ ప్రాప్తం. మళ్ళీ ఒక్కసారి సూత్రాన్ని తెలుసుకుందాం. తేజస్విని, ఈ అనుభవం ఉదయించవచ్చు 2 శ్వాసల మధ్యలో, ఉచ్ఛ్వాసానికి తరువాత నిశ్వాసానికి ముందర పరమ ప్రాప్తం. అది ఈ అనుభవం 2 శ్వాసల మధ్యలోనే మనం దీన్ని పట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకి తెలిసినా తెలియకపోయినా ఈ శ్వాస అనేది జరుగుతూనే ఉంది. ఈ శ్వాస మాత్రమే, ఈ శ్వాస ఉంటేనే మనం జీవించి ఉన్నట్లు. శ్వాస ఆగిపోయినటువంటి మరుక్షణం మనం మరణించినట్లు. అంటే ఈ శ్వాసతోనే మన జీవనం అంతా కూడా ఉంది. మనం శ్వాసను తీసుకుంటూ ఉన్నాం. ఈ ఉచ్ఛ్వాస అంటే లోపలికి వెళ్ళే శ్వాస. ఈ లోపలికి వెళ్ళిన తరువాత ఆ శ్వాస ఒక క్షణమో అరక్షణమో ఖచ్చితంగా మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆగుతుంది. అంటే మనకి తెలిసినా తెలియకపోయినా, అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతం వాడైనా, ధనికుడైనా పేదవాడైనా, ఎవ్వరికైనా సరే ఈ శ్వాసక్రమం ఒక్కలాగే ఉంటుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్యలో ఉన్నటువంటి బిందువులు. శ్వాస లోపలికి వెడుతుంది, అక్కడ క్షణమో అరక్షణమో ఆగుతుంది, మళ్ళీ నిశ్వాసం జరుగుతుంది. అంటే గాలి పీల్చటం, లోపలికి వెళ్ళటం, మళ్ళీ పీల్చినటువంటి గాలి బయటికి రావటం. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క క్రమం. ఈ నిశ్వాసం తరువాత మళ్ళీ అక్కడ కూడా ఒక క్షణమో అరక్షణమో, ఇంకా అంతకంటే తక్కువ క్షణాంతరమో అని చెప్తాడు. ఖచ్చితంగా అక్కడ శ్వాస ఆగుతుంది. ఆ శ్వాస ఆగినటువంటి బిందువుని మనం పట్టుకోగలగాలి. ఇది ఇక్కడ ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. మనం సాధారణంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేసేస్తూనే ఉన్నాం తప్ప ఆ శ్వాస క్రమాన్ని మనం పట్టుకోలేకపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎలా చెప్తున్నాడు అంటే, నీ గమనిక, నీ ఎరుక, నీ శ్వాస లోపలికి వెడుతూ ఉన్నప్పుడు ఆ శ్వాస కంటే ముందుగా వెళ్ళకూడదు. అట్లాగే పోనీ శ్వాసని వెన్నంటి, అంటే శ్వాస వెనకాల, శ్వాస తరువాత మీ ఎరుక ఉండకూడదు. శ్వాసతో పాటే మీరు ప్రయాణించాలి. అంటే శ్వాస కంటే ముందుగాను వెళ్ళకూడదు, శ్వాస తరువాత నీడలాగాను వెళ్ళకూడదు. శ్వాసతో పాటే నీ ఎరుక ఉండాలి. అంటే నీ గమనిక శ్వాసతో పాటే ఉండాలి. ఆ శ్వాసతో పాటే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే, అలా చెయ్యగా నీకు ఆ మధ్యలో ఉన్నటువంటి విరామాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఆ విరామం అంటే ఉచ్ఛ్వాస తరువాత ఒక విరామం వస్తుంది. మళ్ళీ ఆ నిశ్వాస చేసేటప్పుడు, నిశ్వాస చేసిన తరువాత కూడా ఒక విరామం వస్తుంది. ఆ విరామం క్షణం కావచ్చు, క్షణాంతరం కావచ్చు. ఈ 2 విరామాల్ని మనం పట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం మనకి ఏం తెలియజేస్తూ వస్తున్నారంటే, ఈ శ్వాస ఒక సమాంతర రేఖలాగా ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ అసలు ఇది సమాంతర రేఖలాగా ఉండదు. ఎందుకంటే ఆ ఉచ్ఛ్వాస తీసుకున్నప్పుడు, అది లోపలికి వచ్చినప్పుడు అది ఒక ఆవృత్తము. మరి నిశ్వాసము చేస్తూ ఉన్నప్పుడు అది ఒక ఆవృత్తము. అంటే ఇది ఒక వృత్తములాగా ఉంటుంది. అంటే సమాంతరంగా ఉండదు శ్వాస. ఈ 2 మేలి మలుపులు అంటాడు. ఈ 2 మేలి మలుపుల్లో ఈ తాత్కాలికంగా క్షణమో క్షణాంతరమో
ఆగినటువంటి ఆ సమయాన్ని, ఆ బిందు స్థానాన్ని మనం పట్టుకోవాలి. ఇదే కీలకమైనటువంటి విషయము, ధ్యాన సాధనలో కీలకమైనటువంటి విషయం. ఇక్కడ ఇంకొక ఎరుకని కూడా మనకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ ఎరుక శ్వాస మీద ఉంటూ ఉన్నప్పుడు, ఈ ఉచ్ఛ్వాసను తీసుకుంటూ ఉన్నప్పుడు మనం ఈ ముక్కు రంధ్రాల వద్ద కూడా మనం మన ఎరుకను పెట్టాలి. అట్లాగే ఈ ముక్కు దూలము దగ్గర మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నప్పుడు దాని దగ్గర కూడా మీ ఎరుక ఉండాలి. అలా మీరు అత్యంత ఎరుకతో, అత్యంత జాగరూకతతో మీరు గనక ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎరుక స్థితిని కోల్పోకుండా శ్వాసతోనే మీరు లోపలికి ప్రవేశించి శ్వాసతోనే మీరు నిశ్వాసను తీసుకున్నప్పుడు మాత్రమే ఈ అద్భుతాన్ని మీరు చూడగలరు తప్ప లేకపోతే చూడలేరు. కాబట్టి పూర్తి ఎరుకతో మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ బుద్ధుడు కూడా మనకి ఏం చెప్తాడంటే, ఒక శ్వాసలో ఒక అర్ధభాగాన్ని మాత్రమే చెప్పాడు, మిగిలిన అర్ధభాగాన్ని బుద్ధుడు కూడా చెప్పలేదు అని మనకి తెలియజేస్తున్నారు. అంటే శ్వాసను, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని గమనించమని చెప్తున్నాడు, కానీ ఆ బిందు స్థానాల్ని గురించి బుద్ధుడు ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకని ప్రస్తావించలేదు అంటే, మనకి మన యొక్క ఆసక్తి లేదా మన యొక్క ఎరుక ఆ విరామం మీదే ఉంటుంది తప్ప ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఉండదు. అంటే అతి ఉత్సాహంతో మనం ఆ బిందు స్థానాన్ని పట్టుకోవటానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తాం తప్ప ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఎరుకను కోల్పోతాడు మానవుడు. అందుచేత బుద్ధుడు కూడా ఈ శ్వాస తంత్రాన్ని చెప్పినప్పుడు సగభాగాన్ని మాత్రమే మీకు అందించాడు తప్ప మీకు పూర్తిగా అందించలేదు. కాబట్టి ఇక్కడ మనం పూర్తి ఎరుకతో ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం శ్వాసిస్తున్నాం, శ్వాస తీసుకున్న తర్వాత విరామం వచ్చింది అని చెప్పుకున్నాం కదా, ఆ విరామంలో ఏం జరుగుతోంది అంటే మనం మరణిస్తున్నాం. మళ్ళీ నిశ్వాస తర్వాత మళ్ళీ అంటే మనం శ్వాస తీసుకున్నప్పుడు పునర్జన్మిస్తున్నాం, నిశ్వాస చేసినప్పుడు మనం మరణిస్తున్నాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: ప్రతి శ్వాస దగ్గర మనం జన్మిస్తున్నాం, మనం మరణిస్తున్నాం. కానీ ఇది ఎలా ఉంటుంది అంటే మహా సూక్ష్మాంతరంగా ఉంటుంది కాబట్టి, అంటే చాలా 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 సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఈ మరణాన్ని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. కానీ ప్రతి శ్వాస దగ్గర, ఉచ్ఛ్వాస దగ్గర పునర్జన్మిస్తున్నాం, నిశ్వాస దగ్గర మనం మరణిస్తూనే ఉన్నాం. అంటే ప్రతి క్షణము మనం ప్రతి శ్వాసకి మనం మరణిస్తూ ఉన్నాం, మళ్ళీ జన్మిస్తూనే ఉన్నాం. ఇది ఈ శ్వాసలో ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి విషయము అని మనకి చెప్తూ ఉన్నారన్నమాట. అందుచేత ఈ శ్వాస వ్యవధిని గమనించుకోవటాన్నే శివుడు మహాప్రాప్తం అంటట. ఈ శ్వాస గమనికని, అంటే ఈ బిందు స్థానాల్ని మనం తెలుసుకోవటమే, ఆ బిందు స్థానాల్లో ఉండగలగటమే, ఇదే మహాప్రాప్తం అంటాడు. ముందుగా ఏం చెప్తాడంటే, లోపలికి వస్తున్నటువంటి శ్వాస పట్ల ఎరుకను పెట్టుకోండి. ఎందుకంటే ఒకేసారి మీకు పూర్తి ఎరుక రాకపోవచ్చు. కాబట్టి ముందుగా లోపలికి వస్తూ ఉన్నటువంటి శ్వాస మీద మీరు ఎరుకను పెంచుకోండి. శ్వాసతో పాటే వెళ్ళాలి, శ్వాసతో పాటే రావాలి. అప్పుడు మాత్రమే మనం ఆ బిందు స్థానాన్ని పట్టుకోగలుగుతాం. అంటే ఇది చెప్పినంత తేలికగా అనిపించదు, కానీ మనం పూర్తిగా ప్రయత్నం గనక చేస్తూ వస్తే దీన్ని మనం సాధించగలుగుతాము. మేము ఆ ప్రయత్నాల్ని అన్నింటినీ మేము చేసిన తర్వాతనే ఇక్కడి దాకా వచ్చి చెప్పటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మధ్య
విరామాన్ని దాని అంతటా అదే సంభవిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బిందు స్థానాలని గురించి మనము ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదు. ఆ బిందు స్థానాలు వాటంతట అవే జరుగుతూ ఉంటాయి, అదే ఉంటుంది. కానీ ఆ బిందు స్థానాల్ని మనం ఎంతైనా పెంచుకోవచ్చు అనేది తర్వాత రాబోయే సూత్రాల్లో మనకి ఆ శివుడు అందిస్తూ వస్తాడు. కాబట్టి ఈ శ్వాస యొక్క స్థితిని, శ్వాస యొక్క క్రమాల్ని మనం గమనించుకుంటూ వెళ్ళటమే మనం చేయవలసినటువంటి పని. ఈ తంత్రమే కోటాను కోట్ల మంది మానవులకి సరిపోయిందట. ఈ ఒక్క తంత్రమే. ఇది అతి చిన్న తంత్రమే, కానీ అత్యంత ఎరుకతో చేయవలసినటువంటి విషయం. ఎందుకునంటే మనస్సు అనేది మహామాయ అని మనం ప్రారంభం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఈ మనస్సు ఏం చేస్తుందంటే దీని మీద నుంచి ఎరుక లేకుండా అది ఆ మనస్సు గతంలోకి కానీ లేదా భవిష్యత్తులోకి కానీ వెళ్ళిపోతూ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? వర్తమానంలో ఉండాలి. అంటే వర్తమానంలో అంటే ఈ ఒక్క క్షణం మనం శ్వాస మీద ధ్యాసతో ఉండాలి. అంటే మరో క్షణం వస్తే అదే వర్తమానం, అప్పుడు కూడా మనం శ్వాస మీద ధ్యాసతో ఉండాలి. కానీ మనస్సు మనం గమనిక ప్రారంభించిన వెంటనే మనకి ఒక ఆలోచన వచ్చేస్తుంది. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మనం ఎరుకను తెచ్చుకుంటున్నాం, మళ్ళీ శ్వాసను గమనించాలనుకుంటున్నాం, మళ్ళీ వెళ్ళిపోతుంది శ్వాస, మళ్ళీ మన ఎరుకని కోల్పోతున్నాం, మళ్ళీ మనస్సు అనేది ప్రవేశిస్తోంది. ఆ మనస్సు మళ్ళీ గతంలోకో భవిష్యత్తులోకో తీసుకుని వెళ్ళిపోతుంది. ఇట్లా ఎన్నో ఆలోచనలు వచ్చిన తర్వాత కానీ నేను చేయవలసినది శ్వాసను గమనించటం కదా అనేటువంటి విషయంలోకి మనం రాలేకపోతూనే ఉంటున్నాం. ప్రయత్నపూర్వకంగా మనం చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నమే తంత్రము. ఇది మనం నిరంతరము మనం చేసేటువంటి ఆ కృషి మీదే, మనం నిరంతరము ఎరుక మీదే, నిరంతర జాగృతి మీదే ఇది ఆధారపడి ఉంటుంది. ఈ తంత్రమే కోటాను కోట్ల మంది మానవులకి సరిపోతుంది కూడా భవిష్యత్తులో కూడా అని చెప్తున్నారు. టిబెట్, చైనా, జపాన్, బర్మా, థాయిలాండ్, శ్రీలంక, ఆసియా ఖండం మొత్తం అంతా కూడా ఈ ఒక్క తంత్రంతోనే జ్ఞానోదయం పొందింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ఏమిటి అంటే ఏది జన్మించకుండా అంటే ఉంటుందో, ఏది మరణించకుండా ఉంటుందో, ఏది శాశ్వతంగా ఉంటుందో దానిని తెలుసుకోవటమే, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవటమే. ఇది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ విరామాన్ని మనం తెలుసుకోవటమే, ఆ విరామాన్ని మనం గుర్తించటమే మనం చేయవలసినటువంటి పని. అందుకే 2 శ్వాసల మధ్య ఉన్నటువంటి విరామాన్ని గుర్తించండి. తేజస్విని ఈ అనుభవం ఉదయించవచ్చు. 2 శ్వాసల మధ్యలో ఉచ్ఛ్వాసానికి తర్వాత నిశ్వాసానికి ముందర పరమ ప్రాప్తం. ఈ సూత్రము ఇక్కడితో మనం ముగించుకుంటున్నాం. మనం మళ్ళీ మరో సూత్రాన్ని మనం తెలుసుకుందాం. గమనించండి, ఇలాగే చెప్తారు. శ్వాస వెనుతిరిగే బిందు స్థానాన్ని. తొలి 9 తంత్రాలు శ్వాసకు సంబంధించినవే. శ్వాస క్రింది నుండి పైకి మళ్ళుతున్నప్పుడు, మళ్ళీ పై నుండి క్రిందికి వెనుకకు తిరుగుతున్నప్పుడు ఈ 2 మళ్ళింపుల్లోనూ ప్రాప్తించుకో. ఇంకొకసారి సూత్రాన్ని తెలుసుకుందాం. శ్వాస క్రింది నుండి పైకి మళ్ళుతున్నప్పుడు, పై నుండి క్రిందికి వెనుతిరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 మళ్ళింపుల్లోనూ ప్రాప్తించుకో. ఇది సూత్రం. అయితే మొదటి తంత్రమే ఇది, కానీ అతి స్వల్ప తారతమ్యంతో ఈ సూత్రాన్ని మనకి అందిస్తున్నాడు శివుడు. ఇంత క్రితమే మనం చెప్పుకున్నాం ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమాంతర రేఖల్లా ఉండవు. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్పుకుంటున్నాం. ఇది పైనుంచి క్రింది వరకు, క్రింది నుంచి పై వరకు సమాంతర రేఖలాగా ఉంది అని మనం అనుకుంటూ ఉంటున్నామేమో, కానీ అలా సమాంతర రేఖల్లా ఉండవు. లోపలికి వస్తూ ఉన్నటువంటి శ్వాస సగం వృత్తం,
లోపలికి వస్తూ ఉన్నటువంటి శ్వాస సగం వృత్తం, బయటకు వెళ్తూ ఉన్నటువంటి శ్వాస మిగిలినటువంటి సగం వృత్తం. కాబట్టి ఈ ఉచ్ఛ్వాసము ఈ నిశ్వాసము ఈ రెండూ కూడా ఒక వృత్తాన్నే సృష్టిస్తుంది, ఒక వృత్తాన్నే సృష్టిస్తుంది ఇది. కాబట్టి ఇది సమాంతర రేఖలాగా ఉండదు. ఇక్కడ ఈ రెండు చోట్ల కూడా ఒక బిందువు ఉంటుంది. ఓ ఆవృత్తాన్ని సాక్షాత్కరించుకోవాలి అంటే ఆ బిందు స్థానాన్ని గనక మనం పట్టుకుంటే ఆత్మ సాక్షాత్కారాన్ని మనం ప్రాప్తించుకున్నట్లే అని చెప్తున్నారు. ఇది ఎలాగా అంటే చెప్తున్నాడు అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక కారు ఉంది, ఆ కారుని నడుపుతూ ఉన్నప్పుడు దానికి గేర్లు ఉంటాయి కదా కారుకి. ఆ గేర్లు ఉన్నప్పుడు మొదటి గేర్లోంచి రెండో గేర్లోకి రావాలంటే న్యూట్రల్ గేర్లోకి రావాల్సి ఉంటుందట. అంటే మొదటి గేర్లోంచి రెండో గేర్లోకి రావాలన్నా న్యూట్రల్ గేర్లోకి వచ్చి ఒకటో గేర్లోంచి న్యూట్రల్ గేర్లోకి వచ్చి రెండవ దాంట్లోకి వెళ్ళాలి. లేదు రెండవ గేర్లోంచి మూడవ గేర్లోకి వెళ్ళాలంటే అప్పుడు కూడా మళ్ళీ న్యూట్రల్ గేర్లోకి వచ్చి అప్పుడు మూడవ గేర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే కారులో గేరు మార్చాల్సి వచ్చినప్పుడల్లా న్యూట్రల్ గేర్లోకే రావాల్సి ఉంటుంది. ఎట్లాగైతే ఆ న్యూట్రల్ గేర్లోకి వస్తూ ఉంటారో ఆ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కూడా మనకి ఇటువంటి గేర్లు ఉంటున్నాయి. ఈ గేర్లని నీవు గమనించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. శ్వాస అప్పుడు వెళ్తూ ఉంటుంది, శ్వాస వెళ్తూ ఉంటుంది. అది తటస్థ స్థితి ఆవరణలో ఉంటుంది. అంటే అది న్యూట్రల్ గేర్లో ఉండాలి, న్యూట్రల్ గేర్లోకి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం గమనించుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క స్థితి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా ఈ జన్మకి ముందు ఉన్నటువంటి జన్మల నుంచి జన్మాంతరాల నుండి ఈ జన్మలో తొలి శ్వాస నుండి ఇప్పటి వరకు కూడా మనం మరణించే వరకు కూడా ఈ శ్వాసక్రమం దానంతటా అది జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మనం దాని పట్ల ఎరుకతో ఉండటమే మనం చేయవలసినటువంటి అత్యవసరపు పని అని మనకు తెలియచేస్తూ వస్తున్నారు. అంటే ఈ శ్వాస వెళ్తూ ఉంటుంది ఆ తటస్థ స్థితి ఆవరణలో. అప్పుడు ఆ న్యూట్రల్ గేరు అంటే విరామం, న్యూట్రల్ గేర్ అంటే విరామం. ఆ విరామం దగ్గరికి మనం వచ్చే తీరాలి. ఆ విరామంలోంచే మళ్ళీ నిశ్వాసలోకి పెడుతుంది. అంటే ఉచ్ఛ్వాస విరామము, నిశ్వాస విరామము ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ ఉచ్ఛ్వాస విరామము నిశ్వాస విరామాల్లో ఈ రెండు విరామాల్ని మనం పట్టుకోవటమే మనం చేయవలసినటువంటి పని. ఇది ఆ అస్వాధీన స్థలంలో మీరు శరీరము కాదు, ఆత్మ కాదు, భౌతికము కాదు, మానసికము కాదు. ఎందుకంటే జీవుడికి భౌతికం ఒక గేరు, మానసికం మరో గేరు. కాబట్టి మనం ఆ స్వాధీన స్థలంలో అంటే ఆ బిందు స్థానంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ ఉచ్ఛ్వాసకి ముందర నిశ్వాసానికి తరువాత ఆ బిందు స్థానం ఏదైతే ఉంటుందో అక్కడికి మనం వచ్చినప్పుడు ఆ బిందు స్థానానికి చేరినప్పుడు నీవు శరీరము కాదు, అప్పుడు నీవు ఆత్మ కాదు, నీవు భౌతికము కాదు, మానసికము కాదు. ఎందుకంటే జీవుడికి భౌతికం ఒక గేరుగా ఉంటుంది, మానసికం ఒక గేరుగా ఉంటుంది. ఆ తటస్థ స్థితి ఆవరణలో మీరు ఒక ఉనికిగా, ఒక స్వచ్ఛంగా, ఒక సామాన్యంగా, ఒక అశరీరంగా, ఒక అమనస్కంగా మీరు ఉండగలుగుతారు. ఎప్పుడు ఆ క్షణమో క్షణాంతరమో ఆ విరామం వచ్చినటువంటి ఆ సమయంలో మనం ఈ స్థితుల్లో మనం ఉండగలుగుతాము. అట్లాగే మనకి మనస్సులో కూడా అనేక గేర్లు ఉన్నాయని చెప్తున్నారు. మానవ శరీరం లాంటి ఒక గొప్ప యంత్రాన్ని గనక సృష్టించుకోవాలి అంటే 4 చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీని నిర్మించుకోవాల్సి వస్తుందని, ఆ ఫ్యాక్టరీ చేస్తున్నటువంటి శబ్దం 100 చదరపు మైళ్ళ విస్తీర్ణం దాకా వ్యాపిస్తుంది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మానవ శరీరం కోటాను కోట్ల కణాల యొక్క సముదాయం. ప్రతి కణానికి ప్రాణం ఉంటుంది. కాబట్టి మీరు ఉంటున్నారు ఒక మహానగరంలాగా అని చెప్తున్నారు. సుమారు 6 లక్షల కోట్ల జీవ కణాలతో
అంటే 1 పక్కన 18 సున్నాలు పెడితే ఎంత చదువుకుంటామో అది 1. అంటే అంతమంది మహానిశ్శబ్దంగా మన శరీరం పనిచేస్తూనే ఉంది. అంత నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంది. ప్రతి క్షణంలోనూ ఈ యంత్రం పనిచేస్తూనే ఉంటుంది, ఈ దేహం. అందుకనే అంత మహిమాన్వితమైనటువంటిది దేహం అని చెప్పుకోవటానికి గల కారణం ఇదే. అది అతి సౌలభ్యంతోనే ఆ పనులన్నీ కూడా చేసేస్తూనే వస్తుంది. ఎన్నో యంత్రాంగాలు ఉన్నాయి మన శరీరంలో, ఆ మనస్సులో కూడా ఎన్నో యంత్రాంగాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఈ బిందు స్థానాలకు సంబంధించినవే అయి ఉంటాయి. ఉన్నట్లుండి మీరు ఈ బిందు స్థానంలో భాగంగా మీరు ఉండరు. అప్పుడు ఆ క్షణాంతరంలోనే మీ గేర్లు మారిపోతూ ఉంటాయి. కాబట్టి వీటి పట్ల మనం ఎరుకతో మనం ఉంటూ ఈ బిందు స్థానాల్ని మనం పట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ వద్దాము. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒకానొక ప్రక్రియ. ఇది ఒక్కసారి ప్రయత్నం చేస్తే వచ్చేస్తుందని చెప్పలేం. అట్లాగే ఇది ఒకసారి నేను ప్రయత్నం చేశాను, దీన్ని విడిచిపెట్టేద్దాము అనుకున్నప్పటికీ కూడా ఉపయోగం లేదు. నిరంతరాయంగా మనం ఈ స్థితుల్లో ఉండటానికి మనల్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ తరువాత ఇందులో ఉన్నటువంటి ఇంకా మిగిలిన విషయాలని మనం తరువాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇప్పటితో మనం ముగించుకుందాం. ధన్యవాదాలు.